హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారనే అనుకుంటున్నాను. ఇలా స్పెషల్‌గా ఎందుకు అడుగుతున్నానంటే, ఈ మధ్య మనకి మన వీడియోస్‌కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా! అందుకే అన్నమాట. ఇల్లు షిఫ్టింగ్ అండ్ పెళ్లి అన్నీ ఒకేసారి అయ్యేసరికి కొంచెం బిజీ అయ్యాను. అందుకే వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఇవాళ వీడియోకి వచ్చేసరికి నా పెళ్లి చూపుల వీడియో. యాక్చువల్‌గా నా పెళ్లి చూపుల వీడియోని అప్‌లోడ్ చేద్దామని అనుకోలేదు. సో, నేను ఆ రోజు వీడియోకి ప్రిపేర్డ్‌గా లేను. అండ్ వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు. కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి. కొంతమంది అడిగారనమాట నన్ను, పెళ్లి చూపుల వీడియో కూడా పెట్టండి అని. అందుకే నా దగ్గర ఉన్న ఆ కొన్ని క్లిప్స్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదేంటి పెళ్లి చూపుల వీడియో అని చెప్పి స్నాప్ వీడియోస్ వస్తున్నాయేంటి అని అనుకుంటారేమో. నేను ఆల్రెడీ చెప్పాను కదా! కొన్ని క్లిప్సే ఉన్నాయని. అందుకే ఆ రోజు మెమరీస్‌గా తీసుకున్న కొన్ని స్నాప్ వీడియోస్ కూడా యాడ్ చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయాల్సిన పని కూడా ఉండదు. అండ్ బోర్ కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని మినిట్స్ వీడియోనే కాబట్టి. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఎలా ఫీల్ అయ్యాను, ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశాను అని చెప్తాను. అలాగే ఆ రోజు జరిగినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసి మీరెవరి పెళ్లి చూపుల్లో అయినా నాలాగా రెడీ అయిన అమ్మాయిని చూసుండరనుకుంటా. నేనసలు ఆ రోజు సరిగ్గానే రెడీ అవ్వలేకపోయాను. చెప్పాలంటే నన్నెవరు పట్టించుకోలేదసలు. ఇంట్లో వాళ్ళేమో నన్నొదిలేసి ఇంటి పనులు, వంట పనులు చూసుకుంటున్నారు. లాస్ట్‌కి నా హెయిర్ సెట్ చేసుకోకుండానే వెళ్లి కూర్చోవాల్సొచ్చింది. అయినా లాస్ట్‌లో మమ్మీ వచ్చింది ఏదో ఒక హెయిర్ స్టైల్ వేద్దామని. కానీ ఈలోపు రాహుకాలం అని చెప్పి అలానే తీసుకెళ్ళి కూర్చోబెట్టేశారు. ఇంకేం చేస్తాం అలానే అడ్జస్ట్ చేసుకోవాల్సొచ్చింది. ఇంక్లూడింగ్ గ్రూమ్ ఫ్యామిలీ. ఇది చాక్లెట్ ఇష్టమైన చాక్లెట్లు కూడా ఇచ్చారా అన్ని అడిగి ఇష్టమైన తెచ్చుకోండి. నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ పెళ్లి చూపులు. సో, ఫస్ట్ టైమే కాబట్టి నాకు టెన్షన్ అనిపిచ్చింది. టెన్షన్ అంటే ఎక్కువగా ఏం కాదులెండి. కానీ కొంచెం అనిపిచ్చింది. మా ఇంట్లో వాళ్ళేమో వెళ్ళగానే నమస్కారం చేయి అది ఇది అని చెప్తూ ఉన్నారు. నాకేమో షైగా ఉండింది. నేను ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో చూడ్డానికి యాక్టివ్‌గా కనిపిస్తానేమో గానీ, నేనైతే చాలా సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్‌ని. ఇంకా అలా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నేను వాళ్ళు చెప్పినట్టు నమస్కారాలు ఏం చేయలేదు. చెయ్యకపోయేసరికి పక్క నుంచి చెప్తూ ఉన్నారు చెయ్యి చెయ్యి అని. అది మా అత్తగారు విని "ఏముందిలే అమ్మ మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు" అని చెప్పారు. ఇంకా అలా కాసేపయ్యాక బాగానే అనిపిచ్చింది. అలవాటయిపోయింది. బట్ మీరు వీడియోలో గమనించినట్లయితే నాకంటే ఎక్కువ అబ్బాయి సిగ్గుపడ్డాడు. నేను మాత్రం కాసేపయ్యాక నార్మల్ అయిపోయాను. చూసారుగా నేను హెయిర్ వేసుకోకపోవడం వల్ల మా అత్తగారు తెచ్చిన పూలు పెట్టడం కష్టమైంది. ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ చేసి పెట్టేశారు. లూజ్ హెయిర్‌కి పూలు పెట్టుకోవాల్సొచ్చింది. అలా పెట్టుకుంటానని అస్సలు అనుకోలేదు. మళ్ళీ అంతా అయిపోయాక అప్పుడు వెళ్లి హెయిర్ సెట్ చేసుకొనొచ్చాను. తర్వాత ఏముంది మూవీస్‌లో అబ్బాయిని, అమ్మాయిని మాట్లాడుకోమని సెపరేట్‌గా పంపించినట్టు మమ్మల్ని కూడా పంపించారు. సెపరేట్‌గా ఆల్మోస్ట్ 1 అవర్ ఉన్నాం. కానీ కాసేపయ్యాక ఎవరో ఒకరు నాకు తోడుండాలి అని నా కోసం నా సిస్టర్‌ని పంపించారు. ఇంక మేము సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా! యూట్యూబ్‌లో వీడియో పెడతాం అనుకోలేదని. సో, ఇక్కడ కూడా స్నాప్‌లోనే వీడియోస్ తీసుకున్నాం.
పెళ్లి చూపులు మా పాత ఇంట్లోనే జరిగింది. ఎందుకంటే అప్పటికి కొత్త ఇంటి గృహప్రవేశం కూడా జరగలేదు. అది కాక పాత ఇల్లు అంటే కొంచెం సెంటిమెంట్ అనమాట మా ఇంట్లో వాళ్ళకి. అంటే పెద్దవాళ్ళకు ఉంటుంది కదా! కాబట్టి కొత్త ఇంటి గృహప్రవేశం అయిపోయినా సరే పసుపు కొట్టడం వరకు ఈ ఇంట్లోనే జరిగాయి. ఇంకా చాలా సేపు అయ్యేసరికి ఏం మాట్లాడుకోవాలో తెలియక చిన్న పిల్లలు ఆడుకున్నట్టు గేమ్స్ ఆడుకున్నాం. మరీ గేమ్స్ అంటే మీకు కొంచెం కామెడీగా అనిపించొచ్చు. కానీ జరిగింది అదే కాబట్టి తప్పదు. సో అదండి మా పెళ్లి చూపులైతే ఇలా జరిగింది. ఇంక నుంచి వ్లాగ్స్ రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక అక్కడ ఇంటర్నెట్ కూడా లేదు. సో చాలా ప్రాబ్లమ్ అయింది. కొంతమంది అడుగుతున్నారు పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అన్నీ పెట్టమని. అన్ని వీడియోస్ ఖచ్చితంగా పెడతాను. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టాటా! సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.